నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేటలో ఈ నెల 25వ తేదీన మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ రామాయంపేట పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజుపై పెట్రోల్ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ధాత్రిక మారుతి, సీనియర్ నాయకులు చప్పెట ముత్యంరెడ్డి, సత్యనారాయణ రెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి వ్యక్తిగత లావాదేవీల విషయంలో గొడవ జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీపై రుద్దడం సరికాదన్నారు. గజవాడ నాగరాజుపై చేసిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అనవసరమైన రాద్ధాంతం చేయవద్దని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, చెల్మేటి నరేందర్, మోహన్ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, ముత్యాల మధుసూదన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, రామావత్ వినోద్, రాజు, ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన రామాయంపేటలో గజవాడ నాగరాజుపై పెట్రోల్ దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ దాడిని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా దానిపై కఠినంగా చర్యలు ఉండాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతుంది. అదేవిధంగా నిన్న టీఆర్ఎస్ నాయకులు కొందరు కావాలని కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పార్టీని వీళ్ళకు లాగద్దని చెప్పి అది వ్యక్తిగత కక్షలతో జరిగిన సమస్య. అది మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా మద్దతు తెలిపారు. మా నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా దానికి మద్దతు లేదు. దాన్ని మేము ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పార్టీపై వృద్ధి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని చెప్పి వాళ్ళకు కూడా ఒకసారి సూచన చేస్తున్నాం. టీఆర్ఎస్ నాయకుడు గజవాడ నాగరాజుపై పెట్రోల్ దాడి చేసిన వ్యక్తిని పద్ధతి ప్రకారము ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠినంగా శిక్షించాలని నిజాంపేట మండల పార్టీ కోరమైనది. అటువంటి సంఘటనలు ఎవరు చేసినా, టీఆర్ఎస్ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా అది ఈ రోజుల్లో సహించేది కావు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ బదనాం చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు, ఒక స్థాయి నుంచి మాట్లాడుతున్నారు. అటువంటి మాటలు ప్రతి పార్టీలో కూడా కింది కార్యకర్తలు కానీ, ప్రజా నాయకులు కానీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. దాన్ని తూచా తప్పకుండా ఆలోచన చేసి మరి ఏ విధంగా అయింది దానికి దీనికి రుతులు తప్పాలి. అది వ్యక్తిగత కారణాలు, అది భూ సమస్యలు, ఫైనాన్స్ మ్యాటర్ అని దాన్ని అప్పటి వరకు కూడా 3 నెలల క్రితం టీఆర్ఎస్లో మంచి మేన్ నాయకుడు ఏదైతే దాడి చేసిన నాయకుడు, దాని తర్వాత బీజేపీలో, దాని తర్వాత మొన్ననే మా పార్టీలోకి వచ్చిండు. దాన్ని ఏదైతే చూపించి కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళ కనీసం ఒక 4 నెలలు కాలే గవర్నమెంట్ వచ్చి ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ మీద బలాం చేసి ఏదో వాళ్ళు టైం పాస్ పొద్దు గడుపుతారు. కానీ అది చాలా తప్పది. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఎప్పుడు దాన్ని తప్పును మేము ఒప్పుకొని మా వాళ్ళు మంచి చేసిన మాత్రం ఎప్పుడు మేము వెనకేసుకొని మాట్లాడే ఆలోచన రాదు. అది జిల్లా పార్టీ కాంగ్రెస్ కానీ, స్టేట్ పార్టీ కానీ, మండల పార్టీ కానీ, దాన్ని మండల పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అటువంటిది ఎవరికైనా బాధాకరమైన విషయమే. అది మా కార్యకర్త కానీ, ఇంకో కార్యకర్త కానీ దేన్ని దాని లెక్కన చూసుకోవాలి. అది భూ వ్యవహారము, ఫైనాన్స్ మ్యాటర్. దాన్ని మా పార్టీ మీద ఎదుగుతుంది చాలా తప్పు. అది తెలిసిన నాయకులు కూడా దాన్ని ఏదేదో మాట్లాడుతున్నారు. అది జాగ్రత్తగా ఉండాలి, బాగుండాలి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి అటువంటి తప్పు మాటలు మాట్లాడుతూ మేము కూడా ఊరుకుంటే లేదని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.